మహిళ ఓ శక్తి. సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పనిచేస్తూ కుటుంబ గౌరవాన్ని కాపాడుతుంటారని మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆవోపా వాసవి కింగ్స్ వాసవి వనిత క్లాస్మేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మేకల రమ్య నాగరాజును ఆర్య వయసు మహిళలు సన్మానించారు. మహిళలను ఘనంగా సన్మానించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ముస్లిం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఆరోగ్యం బాగాలేని చిన్నారికి ఆర్థిక సహాయం అందజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కొండంత అండగా వాసవి కింగ్స్ వాసవి వనిత క్లాస్మేట్ ఆవోపా పనిచేస్తుందని ఆర్గనైజర్ శ్రీదేవి అన్నారు. ప్రతి పనిలో మహిళ ముందుండి కుటుంబాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఆర్థికంగా కుటుంబ భారాలను మోస్తూ మహిళా శక్తిగా ఎదుగుతుందని వారు అన్నారు. మనమంతా పనిచేస్తున్నాము. మహిళకి దృఢత్వం అనేది ఉంటుంది, అలాగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ధైర్యము ఉంటుంది, నిలకడ ఉంటుంది, ఓపిక అనేది ఉంటుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా మన మహిళలలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని మీకందరికీ తెలిసింది. మరి ఒకసారి చెప్తున్నాను, మనల్ని మన లోపల చూసుకోగలం. అంటే మనకి ఏం సామర్థ్యం ఉంది, ఏం సామర్థ్యం లేదు, మనం దేనిలో ముందుకు వెళ్ళగలుగుతాము, దేనిలో ముందుకు వెళ్ళగలలేము అనే విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి శక్తి కేవలం ఒక మహిళకి మాత్రమే ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికీ సులభంగా అర్థమయ్యే పద్ధతిలో మన కుటుంబం ఎంత క్లిష్ట పరిస్థితికి వెళ్ళినా మహిళా దినోత్సవం అని చెప్పుకోవడానికి, అంటే మహిళలు ఎన్నో రంగాల్లో ఎన్నో విధాలుగా వాళ్ళు ఉన్నతిని సాధించి మంచి అవకాశాలను వాళ్ళ చేజిక్కించుకుంటున్నారు. కాబట్టి ఇది వరకు మహిళలను బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఒప్పుకునేవారు కాదు. చదువుకోవడానికి కానీ, పనులకు కానీ, ఏ విషయానికైనా సరే మహిళలు వద్దు అనే ఒక నానుడు ఉండేది. కానీ ఇప్పుడు మహిళలు అన్ని విధాల వారి యొక్క ఆలోచనలను, వారి యొక్క శక్తిని ఏ విషయంలో అయినా సరే నిరూపించుకునే ఒక స్వేచ్ఛను మనకు కల్పించారు.